జై శ్రీమన్నారాయణ. క్షమించాలి ఆలస్యం. భోజనాల్లో చాలా మంది వచ్చారు. పెంచుకోమంటారా? మహాప్రసాదం ఏమండి? ఆజ్ఞ ఇక్కడికి మానేసా చేసినది ఉందా? జై శ్రీమన్నారాయణ. ఓం గురుభ్యో నమః. హరి ఓం. హరితానో సంజాతం శ్రీరంగారగోసుధం వెంకటారసృతిశం శేషాద్రం భజే. ఆత్రేయామ్య సంజాతం రంగాచార్యగోసుధం రఘునాథారసృతిశం కోదండరామాశ్రయ శ్రీశైల లక్ష్మణేంద్రపాత్తమోధం వేదాంత శ్రీ గణేకదీక్షం శ్రీ రాఘవార్య పదపంకజ భృంగరాజం శ్రీమన్ నృసింహ గురువర్యమహం ప్రపద్యే. భారద్వాజ కులాభిపుణశిశినం శ్రీరంగరామానుజాత్ జాతం దత్కులశేషసింహ గురురాట్ పాదాబ్ధ భృంగాయుధం సాధార్య సుకృపావిశేషవిధ సుచంద సారద్వికం సేవే సుందర సింగరార్యమనఘం వ్యాఖ్యాన వాచస్పతిం శ్రీవత్సాన్మయ గోపకృష్ణ గురురాట్ పాదద్వయీ షట్పదః ఆత్రేయాన్మయ వెంకటార్య వరుణధ్వ ద్రావిడాన్నాయ ధీః శాంతోదార జనార్దనాయ తనయం న్యాయాదివాదీ గురు ఆత్రేయాన్మయ వెంకటార్య గురురాట్ మే సన్నిధత్తాం హృది. వందే వేదాంత కర్పూర చామీకరకరండకం రామానుజార్యమార్యాణాం చూడామణిమహర్నిశం శ్రీ విష్ణు చిత్తకులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యా సాక్షాత్ క్షమాం కరుణయ కమలామివాన్యా గోదామనన్య శరణ శరణం ప్రపద్యే. గోదామనన్య శరణ శరణం ప్రపద్యే. నీలాతుంగస్తనిర్గటి సుత్తముద్రోజం పారార్థం శృతి సదస్సుల సిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయ సజనితం యావరాధిపత్యముందే గోదాదస్యై నమ ఇదమిదం భూయేవాస్తు భూయః. అస్మద్ గురుభ్యో నమః. గోష్ఠికి స్వరూపానురూపంగా దాసోహాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆలస్యానికి క్షమాప్రార్థన చేసి అది ఏం రామానుజాసం భగవద్భాగవత ఆచార్య కటాక్షంతో తిరుప్పావైలో మనం 5 పాసురాలు పూర్తి చేసుకొని ఈ రోజున 6వ పాసురాన్ని అనుభవించబోతాం. 6వ పాసురాన్ని మనం అనుభవించే ముందు నిన్నటి పాసురంలో కొన్ని విశేషాలను ఒకసారి సేవించి, నిన్నటి పాసురం వరకు ఒక రకమైన ఘట్టం, ఆ ఘట్టం ఏమిటి, అందులో ఉన్నటువంటి స్వారస్యమైన విషయాలు ఏమిటి అన్నది మనం చూసి ఆ తర్వాత మనం 6వ పాసురానికి మనం వెళతాం. నిన్న మనం మాయనై అంటే ఏంటో చెప్పుకున్నాం, మన్ను వడమధురై అంటే ఏంటో చెప్పుకున్నాం, తుయ బెరుడి యమునైత్తు రైవనై ఆశ్చర్యకరమైన చేష్టితములు కలవాడిని, మన్ను వడమధురై మైందనే ఉత్తర దిక్కుగా ఉన్నటువంటి మధురా నగరానికి నాయకుడైన వాడిని అని శ్రీకృష్ణుడిని బయటికి పేరు చెప్పకుండా ఇవన్నీ చెప్తుంది, గుర్తున్నారు అన్నమాట కదా. ఇప్పుడు భక్తుల గురించి చెప్పాలనుకోండి, ఏ చేలో ఉండేవారు, ఎంఏజీలో ఉండేవారు, రామాయణానికి వచ్చేవారు,
అని చెప్పినట్టుగా పేరు చెప్పకుండా ఏమండి పేరు చెప్తే అవుతుంది కృష్ణుడు అంటే అమ్మో కంసుడికి తెలిస్తే కంసుడికి తెలిస్తే ఇంకేమైనా ఉందా కృష్ణనామం లేదు. అమ్మో గోపవృద్ధులు అసలే చాలా కాలానికి ఒప్పుకొని ఏదో వ్రతం పేరు చేత శ్రీకృష్ణుని కలిసే అవకాశాన్ని మనకు కల్పించారు. ఇప్పుడు కాస్త మనం అస్తమానం శ్రీకృష్ణ అని చెప్పానుకోండి వ్రతం ఏదో ఏం లేదని చెప్పేసి ఇంట్లో కూర్చోబెడతారు. కాబట్టి తెలివిగా మాయనై మన్ను వడమధురై మైందనై తూయ పెరునీరు యమునై తురైవని పరిశుద్ధమైనటువంటి జలములు కలిగి అగాధమైన జలములు కలిగినటువంటి యమునా తీరంలో విహరిస్తూ ఉండేవాడు. యమునా తీరంలో ఎందుకు విహరిస్తున్నాడు? గోపికల కోసం విహరిస్తూ ఉన్నాడు. ఆయర్ కులత్తిని తోన్ను మణివిడక్కై ఆ గోకులంలో ప్రకాశించేటువంటి మంగళ దీపమైనటువంటి వాడా తాయే కుడలు విడక్కం செய்த దామోదరణై తల్లి గర్భాన్ని ప్రకాశింపజేసినవాడు. ఈ పాసురంలో మనం ఏం చెప్తున్నామంటే శ్రీ ఆండాళ్ తత్వ హిత పురుషార్థాన్ని మనకు తెలియజేసింది. తత్వము అంటే ఏమిటి, హితము అంటే ఏమిటి, పురుషార్థము అంటే ఏమిటి చూద్దాం. తత్వము యథార్థంగా ఉన్నది భగవానుడు శ్రీమన్నారాయణుడు మొదటి 4 లైన్లలో తెలియజేసింది. తర్వాత 2 లైన్లలో హితము అంటే భగవానుని చేరుకునే ఉపాయం ఏంటో తెలియజేసింది. చివరి 2 లైన్లలో పురుషార్థము మనం ఏం పొందుతామో తెలియజేస్తుంది కదా. తిరుప్పావైలో ప్రతి పాసురంలో 8 లైన్లు ఉన్నాయి. ఈ పాసురంలో మొదటి 4 లైన్లు ఏం చెప్తుంది? తత్వము. తర్వాత 2 లైన్లు హితము, చివరి 2 లైన్లు పురుషార్థం చెప్తుంది. అది ఎలాగో పాసురాన్ని ఒకసారి కంప్లీట్ చేసుకున్నాం. తాజీ కూడా విడక్కం శ్రీ దామోదరని తల్లి గర్భాన్ని ప్రకాశింపజేసిన వాడు యశోదాపుత్రుడుగా అందరూ కొనియాడారు. నారద మహర్షి ఒక రాసి బృందానికి వచ్చి ఒక నోట్బుక్ పెన్ను పట్టుకొని యశోదమ్మ గారు మీ అపాయింట్మెంట్ కావాలి అపాయింట్మెంట్ అడిగింది యశోదరి. మీరు టైం ఇవ్వండి అన్న. చెప్పండి ఏంటి? నారద మహర్షి పెన్ను కూడా రాసుకుంటున్నాడు. మీరు ఏ జన్మల్లో ఏ పుణ్యాలు చేశారో చెప్పవలసినది, ఏ దేవాలయాలు తిరిగారు, ఎక్కడ కుంకుమార్చన చేశారు, ఎక్కడ తులసి అర్చన చేశారో చెప్పవలసినది. ఎందుకు ఏమని అడుగుతున్నారు? అంతటి కృష్ణుని కొడుకుగా పొందాడు. ఉపనిషత్తుల్లో వేదాంత రహస్యాల్లో యోగి హృజ్జానగమ్యం, యోగులు తపస్సు చేస్తే గాని చిక్కని వాడు. అలాంటిది మీ చేత కొట్టబడి తిట్టబడి మొట్టబడి కట్టబడి ఎన్ని రకాలుగా ఉన్నాడు పరమాత్మ. మీరు ఏం తపస్సు చేశారో చెప్పండి. ఎన్న తపం చేయదనే యశోద. అద్భుతమైన కీర్తన. ఏం తపస్సు చేసావమ్మా యశోద నువ్వు? కాస్త చెబితే మేము కూడా విశేషిస్తాం అని నారద మహర్షి చూసి చెప్పించుకున్నాడు యశోద. తాయే కూడా విడక్కం చేయద దామోదరుడే. ఇది ఏ యుగం? కలియుగం. దీనికి ముందు యుగం, దానికి ముందు యుగం, ఈ రోజుకి సుప్రభాతం ఏం చెప్తున్నాం? కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరకార్పూర కర్తవ్యం దైవమాధికం మన్ను పుగళ్ కౌసలైతన్. ఆళ్వార్ పాత్ర మన్ను పుగళ్ కౌసలైతన్ మారువేణి యావాందవనే. స్థిరమైన కౌశల్య గర్భంలో తెలిసినటువంటి శ్రీరామ ఆ తల్లి గర్భంలో ప్రకాశించిన వాడు. ఎప్పుడో త్రేతాయుగం వాడు ఇప్పటికీ తెలుస్తున్నావా లేదా? ఎప్పుడో ద్వాపరయుగం వాడు తెలుస్తున్నావా లేదా? ఎంత తపస్సు చేస్తుంటారు వీళ్ళంతా. వాడు తల్లి గర్భాన్ని ప్రకాశింపజేసిన వాడా ఓ కృష్ణుడా. దామోదరణై శ్రీనివాస్ గారు నేను అన్నారు. ఏం చెప్తారంటే దామోదర గురించి చూద్దామండి. దే ఆర్ వెరీ మచ్ ఈగర్ టు లెర్న్ టు లిసన్ అబౌట్ దామోదరణై అని మన సెక్రటరీ శ్రీనివాస్ గారు అన్నారు. దామోదరుడు అంటే అర్థం దామమును ఉదరము ఎందు కలవాడు అంటే బొజ్జ మీద ఆ తాడు మచ్చలు కలవాడు. దామాని లోకనామాని అన్ని లోకాలని తన బొజ్జలో పెట్టుకున్నటువంటి వాడు కదా. అన్ని లోకాలని తన బొజ్జలో పెట్టుకొని వాటికి ఒక పేర్లు ఇవన్నీ మళ్ళీ బయటకు వచ్చినప్పుడు వాటి పేర్లు ఉన్నాయి. బయటకు వచ్చినప్పుడు వాటి పేరుతో బయటకు వచ్చాయి. అర్థం కాదు కదా. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. మన దగ్గర కాదు, అమెరికా లాంటి కంట్రీస్లో ప్రెగ్నెంట్ అవగానే చెప్పండి మేలా ఫీమేలా అదేదో మీరు చెప్తే ముందే పేరు పెట్టుకొని స్కూల్లో అప్లై చేసుకుంటాం కదా. పుట్టడానికి ముందే పేరు వస్తుందా లేదా? పుట్టడానికి ముందే పేరు వచ్చినట్టు కదా. ఈ లోకాల్లో పెట్టుకొని మళ్ళీ బయటకు తీసినప్పుడు ఆయా పేరుతో భూమి భువహ సువహ మహహ ఈ విధంగా తీసినట్టుగా వాడైతే లోపల పెట్టుకున్నవాడు. లోకాలకి ఆనందాన్ని చేకూర్చినవాడు. అసలు ఈ పేరేంటి? ఎవరన్నా పెట్టుకుంటారా? బొజ్జ మీద తాడు మచ్చలు గలవాడు అని అంటే ఎందుకు వచ్చింది ఈ పేరు? అందరికీ తెలుసు వృత్తాంతం. తెలిసి వృత్తాంతమే మళ్ళీ ఒకసారి అనుభవించుకోవడం మనకు ప్రక్రియలో ఒక భాగం. కాబట్టి ఉన్న గోపికలంతా యశోద దగ్గరికి వచ్చి కంప్లైంట్స్, మీ వాడు చేయని అఘాయిత్యం లేదు, ప్రతిరోజు రావడం మధ్యరాత్రి, మేము ఎంత చాకచక్యంగా పక్కన పెట్టినా సరే
ఎంత కనబడకుండా ఉట్టి మీద ఎక్కడెక్కడో పెట్టినా సరే వాటిని వెతికి మరీ పట్టుకొని ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 3:30 అవుతుంది మధ్యరాత్రి కృష్ణుడికి వెన్న దొరికేసరికి. ఆ 3:30 దొరికేసరికి చిరాకు పడుతున్నమాట. ఇంత లేట్ చేశారు వీళ్ళు అని చెప్పి వెలుగులు వెలుగుంటూ నేను ఇంత కష్టపడితే మీరు హాయి పడుకుంటారా అని ఇళ్ళం బిళ్ళై కిళ్ళి అంటారు పెరియాడు వాళ్ళు. చిన్న పిల్లవాడిని ఒకసారి తుచ్చుతాడు ఇలా వాడు కుయ్యం అంటాడు ఒకసారి. అనగానే అందరు గోల గోల అనమాట. ఏమైంది అసలు చూసుకోవద్దాను అత్తగారు మామగారు కోడల్ని భార్య భర్త వారి వీళ్ళ మీద గొడవలు అవుతున్నమాట. వాళ్ళ మధ్యలో కథలు రేపు వెళ్ళిపోతారు. ఇలాంటివన్నీ చేస్తున్నాడు అని రకరకాల షికాయతులు ఇస్తుంటే ఎట్లుందంటే పూజారి పడుకున్నాడు అనుకోండి, పూజారి కొడుకు అట్టిపళ్ళు దొంగతనం చేసినట్టుగా ఉంది. పూజారికే అట్టిపళ్ళు వస్తాయి ప్రతిరోజు, వాడల్ని అట్టిపళ్ళు దొంగ చేస్తాడు. మా ఆయన పేరు ఏంటమ్మా నందగోపాలుడు. నందుడు అంటే ఎవరు? కోటి గోవులు కలవాడు. కోటి గోవులు మా ఇంట్లో ఉంటే కుండలింట పెరుగుంటే చివరా 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 అంటే వాడు తినలేకపోయాడు. ఇక్కడ తినని వాడితే మీ ఇంట్లో తింటాడా? మీరు వచ్చి నాకు కంప్లైంట్ చేస్తున్నారా? పొన్నమ్మ పండి లేదమ్మా ఇట్లా తిని ఇంత రావాడు మీవాడు. ఆమె ఎత్తుకుంటే కాస్త యశోద అప్పుడు కొంగు సట్టుకుంటూ ఉంటుంది పాప. బరువు అనవాడంతా ఇంట్లో కూడా తింటే ఏం కాదు, అందరిలో తింటాడు కదా, బరువు ఎక్కిపోయాడు. చూసి యశోద యశోద అంత బరువు ఉన్నాడు, కాస్త ఏదైనా తగ్గించుకున్నామా? ఎత్తే లేదమ్మా మా వాడు దూది పించే, నాకు ఒంట్లో బాధని నేను ఎత్తుకోపోతున్నాను, కావాలని ఎత్తుకొని చూడండి. మాకొద్దులే, మా భాగ్యం మాకెందుకు, నువ్వే ఎత్తుకొచ్చా అని కొడుకు మీద ప్రేమ దిశగుతుందేమో అని అంతటి ప్రేమ. కాబట్టి ఇంత కుండలలో మా ఇంట్లో పెరుగు వెన్న ఉంటే మీ ఇంట్లోకి వచ్చి తింటాడమ్మా, వెళ్ళి పని చూసుకోండి వెళ్ళు. ఒకరోజు తెల్లవారుజామున 3:30 అప్పటి నుంచే పెరుగు చెరగడం మొదలవుతుంది బృందావనం. ఎందుకంటే అసంఖ్యాకమైనటువంటి గోవులు కదా, వళ్ళల్ పెరుంప సుక్కడు ఇలా పట్టి లాగితే చాలు ధారలు 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 ధారగా పాడొస్తున్నాయి. మరి వాటిని తోడేసినప్పుడు చాలా ఉంటుంది కదండి. మరి వాటిని పిలకాలి అంటే కనీసం 3:30కో 4:00కో లేవాలి. మన సుప్రభాతం ఎప్పుడు 6:30 మన సుప్రభాతం. అక్కడ వాళ్ళకి 3:30కే సుప్రభాతం. లేచి మరి ఆ రోజున విద్యుత్ దీపాలు లేవు. మరి ఏం దీపాలు ఉన్నాయి? నేతి దీపాలు, తైలంతో చేసిన దీపాలు. ఆ దీపం పెట్టుకొని తిరుగు మన వాడు మెల్లగా వెనక నుంచి అనగానే దీపం ఆరిపోయాడు. టక్కన అప్పుడే పైదాకా వచ్చినప్పుడు చూస్తాడు, చూసి ఉప్పు అంటాడు, తీసుకున్నా మళ్ళీ దీపం వెలిగించు. రెండోసారి, మూడోసారి భయపడింది, ఏమన్నా భూతం ఉందా ఇక్కడ? భూతం అంటే ఉన్న వస్తువు అని అర్థం. అన్నిటికంటే పెద్ద భూతం పరమాత్మ కదా. భూతాత్మ భూత భావన పంచభూతములు అంటారు కదా, అంటే ఉన్న వస్తువు అని అర్థం. భూసత్తాయాం అని ధాతువు. భూతం అంటే ఉన్నది. పంచమహాభూతాలు అంటారు. ఆకాశం, వాయువు, అగ్ని, జలము, పృథివీ. ఇవి పంచమహాభూతాలు పెద్దవి కాబట్టి. మనంలో చిన్న భూతాలు ఉన్నవాళ్ళం కాబట్టి ఏమైనా భూతం ఉందా ఇక్కడ? చూసింది ఏమీ లేదు. మళ్ళీ వెలిగించింది. ఈసారి ఎట్లాగో అట్లా చక్కగా పట్టుకోవాలి అనుకుంది. మెల్లగా చూసింది. చూసేసరికి ఒక నల్లటి పెద్ద రోడ్డు, అది నల్లగా ఉంది. మనవాడు నల్లగా ఉన్నాడు, పక్కన కూర్చున్నాడు, చేతిలో వెన్న ముద్ద, ఆ పక్కన కోతి పిల్ల కొడుతూ ఉన్నాడు. చూసింది, రెడ్డి హ్యాండ్ దొరికిపోయాడు. విపరీతమైన కోపం వచ్చేసి, ఈ మామూలు కోపం కాదు, విపరీతమైన కోపం వచ్చేసింది. ఇది శక్నోసి గచ్చ, కట్టి పడేస్తాను నేను, ఫీల్ ఉంటే దమ్ముడు తప్పించుకున్నాను అనేసి ఉన్న తాళ్ళు మొత్తం తీసుకొచ్చేసి కట్టేసి. ఎలాంటి తాళ్ళు? మనకు పార్సల్స్ వస్తాయి చూసారా అమెజాన్లో, అవన్నీ పక్కన పెడతాం ఉపయోగం లేకున్నా, ఏదో ఉపయోగపడతాయని అవన్నీ తాళ్ళు తీసుకొచ్చేసింది. అన్ని కట్టింది. అన్ని కట్టినా కూడా 2 అంగుళాలు తక్కువ అవుతుంది. 2 అంగుళాలు తక్కువ అవుతుంది. అన్ని కట్టినా అంటే అసలు ఇంకా ఆ గొల్ల కులంలో తాడే లేదు. గొల్ల పడుతుల మంగళసూత్రంబు తప్ప వేరు తాడు లేదే. పడుచుల మంగళసూత్రం తప్ప ఇంకో తాడే లేదండి. అన్ని తాడు తీసుకొచ్చి కట్టేసింది. మంగళసూత్రం ఎప్పుడు కూడా పసుపు తాడుతూ ఉండాలి. మనం ఇప్పుడు రకరకాల డిజైన్స్తో చేయించుకుంటున్నాం కానీ నో ప్రాబ్లం. అది సూత్రము అంటే అది తప్ప ఇంకా తాడు లేదండి గోకులంలో. అన్ని తాళ్ళు ఎలా ఉందట? ఆ తాళ్ళు మధురకి ఆళ్వారు వర్ణిస్తారు. కన్నినుం సిరుత్తాంబినాల్ కట్టున్న పన్నియ పెరుమాయన్ ఎన్నప్పనిల్. కన్నినుం సిరుత్తాంబినాల్, సన్నటి తాడు, ముడులు కడిగిన తాడు, ఇలా కడితే ఒరుసుకుపోయే తాడు, అలాంటి తాడుతో కట్టిందండి యశోద. 2 అంగుళాలు తక్కువ ఉన్నాయి. ఏమిటా 2 అంగుళాలు అంటే చాలా అర్థాలు ఉన్నాయండి. ఈ 2 పోతే కానీ నేను లభించను చెప్తున్నాడు. ఏమిటది? అహంకారం, మమకారం. నేను నాది పోతే తప్ప నేను లభించను అని చెప్పడం అంత తత్వం. ఇంకో అర్థం ఉంది. ఇద్దరు వెయిట్ చేస్తున్నారు బయట. ఇద్దరు ఎవరు? వాళ్ళు నలకూబర మణిగ్రీవులు మధ్య చెట్టు రూపంలో ఉన్నారు. యవనార్జున భంజనం. ఈయన రోలు ఇచ్చుకుంటూ వెళ్ళాలి, వాటి పడగొట్టాలి. ఇద్దరు వెయిట్ చేస్తున్నారని అర్థం.
అది అర్థం. అలా కట్టుబడ్డాడు. ఆ తర్వాత ప్రేమతో కట్టుబడ్డాడు. ఎంత ఆశ్చర్యం ఇది! ఈ విషయాన్ని నమ్మాళ్ళు వారు తలుచుకొని 12 మంది ఆళ్వార్లలో నమ్మాళ్ళవారు ఒకరు. వారి తలుచుకొని ఎంతటి పరత్తుడు పరమాత్మ, ఎవరి ఆజ్ఞ వల్ల లోకాలు పుట్టాయి, ఎవరి సంకల్పం వల్ల పుట్టాయి, ఎవరు రక్షిస్తే రక్షింపబడుతున్నాయి, ఎవరి ఆజ్ఞ వల్ల ఈ అనంతమైన విశ్వంలో బంతుల్లాగా ఏ తాడు లేకుండా తిరుగుతున్నాయి ఆ కక్షల్లో, అటువంటి పరమాత్మ అనంత కళ్యాణ గుణాత్మకుడు ఒక గొల్ల పిల్లకు యశోద కట్టుబడ్డాడా అని దాన్ని తలుచుకొని 6 నెలలు మూర్చపోయాడు. ఎన్ని నెలలు? 6 నెలలు. ఇంతటి పరత్వం, ఇంత సౌలభ్యం. అసలు మనం ఎన్నిసార్లు ఈ వృత్తాంతాన్ని విన్నా మనం మూర్చపోం. కారణం ఏంటి? మనకు అంత ప్రేమ లేదు. పైనకి మనం ఆలోచిస్తామంటే రోట్లో పచ్చడి నింపితే ఎంత అద్భుతంగా ఉంటుందండి. యశోద నిజంగా టమాటా పచ్చడి చేసి ఉంటుందా? కాదు కాదు, అన్ని పచ్చడి చేసి ఉంటుంది. నిజంగా పెసరపిండి అందులో రుబ్బి గారెలు చేస్తే ఉంటుందండి. అసలు ఈ మిక్సీలు మనకు వస్తాయండి. మన ఆలోచన మొత్తం దాని మీద వస్తుంది కదా. ఈ మిక్సీల కన్నా ఆ రోల్ బాగుంటుంది, దాని మీదే మన ఆలోచన. అమ్మాళ్ళ వారి ఆలోచన అది కాదు. ఇంత పరాక్రముడు, ఇంత సులభడయ్యాడా? ఆ గొల్ల పొలంలో కృష్ణుని కట్టని పిట్టని కొట్టని మొట్టని గొల్లపిల్ల లేదు. కృష్ణ రారా చెప్పు, ఏం చేయాలి? నాట్యం చేయరా? వెన్నముద్ద ఇస్తేనే చేస్తా. ఇష్టపడు. ఒక వెన్నముద్ద కోసం నాట్యం చేశాడు. మరి ఇంకా నువ్వు గట్టిగా నాట్యం చేస్తే ఇంకో చేతిలో వెన్నముద్ద పెడతారు. ఈ వెన్నముద్ద కరుగుతుంది, ఇది నోట్లో వేసుకోవాలి, ఇది కరిగిపోవడం కాపాడుకోవాలి, నాట్యం చేయాలి త్వర త్వరగా. అలా 2 వెన్నముద్దల కోసం, 2 బటర్ బాల్స్ కోసం నాట్యం చేశాడు. ఇంత సులభత్వం ఎక్కడ వస్తుంది? ఎవరి దగ్గర ఉంటుంది ఇది? అదో దామోదరణి అన్న దాంట్లో అంత అర్థం ఉంది. చాలా పెద్దగా అయిన తర్వాత గీతా శాస్త్రాన్ని బోధించిన తర్వాత ఇలాగే మన మధ్యలోనే కూర్చున్నారు శ్రీకృష్ణుడు. కూర్చొని పరమాత్మ నిజంగా అసలు ఎంత గొప్పవాడు ఆయన, ఎంత గొప్ప శాస్త్రాన్ని బోధించావు, ఇన్ని రకాలుగా మాకు విద్యను అందించావు, కరెక్టే. కానీ నేను చిన్నప్పుడు చాలా నాటి తెలుసా? కృష్ణ నువ్వు నాటియా? అవును, కావాలి చూడండి. మా అమ్మ చిన్నప్పుడు కట్టబడ్డాను. చిన్నప్పుడు గోల చేసి మా అమ్మ కొడితే కట్టబడ్డాను. ఆ తాళ్ళు కూడా ఏమనుకున్నాయంటే ఇప్పుడు మనం పరమాత్మను ముట్టుకున్నాం కదా. అసలు ఎవరికైనా భాగ్యం వస్తుందా? ఎవరికైనా భాగ్యం వస్తుందా? పరమాత్మ ముట్టుకునే భాగ్యం ఎవరికైనా వస్తుందా? మనం ముట్టుకున్నాం. ఇవాళ మనకి ఫోటో తీసేవాళ్ళు లేరు, వాట్సాప్ లో పెట్టేవాళ్ళు లేరు, ఫేస్బుక్ లో పెట్టేవాళ్ళు లేరు. కాబట్టి మనం ఏం చేయాలి? గట్టిగా ఒరుసుకుపోవాలి. ఒరుసుకుపోతే మన మచ్చలు ఉంటాయి, ఎప్పటికీ మనం గుర్తుంటాం. ఎప్పటికీ మనం గుర్తుంటాము అంటే గట్టిగా ఒరుసుకుపోయారు. అప్పుడు ఏమన్నా ఆయన కూడా ఆశపడుతున్నారు. అంత పెద్ద అయినా కూడా అవి మా అమ్మ కట్టింది కొట్టింది అని చూపించుకున్నాడు. అది సులభత్వం, దామోదరని. ఇప్పుడు అసలు విషయం, అలాంటి స్వామిని ఈ పాసురంలో చెప్పేలో రంభావాలి కదా. చెప్పు ఉన్నదాన్ని ప్రతిదానికి అన్వయించుకోవాలి కదా. మాయనై చెప్పు, ఆశ్చర్యకరమైన చేస్తున్న కలవాడిని చెప్పు, వాడి నామాన్ని చెప్పు. పన్ను వడమధురైమైందనే చెప్పు, ఉత్తర మధురానికి నాయకుడు ఉన్నటువంటి శ్రీకృష్ణ నామాన్ని చెప్పు చెప్పు. తూయ బెరునీరు యమునై తురైవనై చెప్పు, యమునా తీర విహార యొక్క నామాన్ని చెప్పు. ఆయర్ కులత్రితో మణివిళక్కై చెప్పు, ఆ గొల్లకొండలో ప్రకాశించే మంగళ దీపము, తల్లి గర్భాన్ని ప్రకాశించినటువంటి ఆ స్వామి నామాన్ని చెప్పు చెప్పు చెప్పు. ఇది తిరుప్పావైనటువంటి సారం అంతా కూడా. భగవన్నామాన్ని మనం చెప్పడమే మనకు అసలైనటువంటి పురుషార్థం, అంతే కదండి. కలియుగంలో నామ సంకీర్తన, ఆ భగవంతుడి యొక్క వైభవం అంతా కూడా ఈ 4 లైన్లో చెప్తుంది. మాయనే దగ్గర నుంచి సైద దామోదరణి ఇంతవరకు ఈ పరత్వాన్ని మొత్తం కూడా పరుడు శ్రీమన్నారాయణుడు, తత్వము శ్రీమన్నారాయణుడే అని 4 లైన్లో చెప్పింది. ఇప్పుడు 2 లైన్లలో హితాన్ని చెప్తుంది. హితం ఏంటి? మనం ఏం చేయాలి అంటే తూయోమాయ్ వందునా తూమరర్ తూవిత్తొడుదు వాయినాల్ పాడి మణత్తినాల్ సిందిక్క. ఈ 2 లైన్లు మనకు హితము అంటే సాధనము, అంటే ఉపాయము, అంటే ప్రాపకము. ఇన్ని అర్థాలు అన్నిటి ఒకటే చెప్తుంది అనమాట. ఇవన్నీ అర్థాలు ఒకటే. ఉపాయం అన్నా, హితము అన్నా, ప్రాపకము అన్నా, ఉపాయం అన్నీ ఒకటే అర్థం. ఏం చేయాలట? తూయమాయ వందున పరిశుద్ధమై వచ్చి, తూమర తూవిత్తొడుదు ఓ పుష్పాన్ని విసిరి, వాయినాలు పాడి మడత్తినా నోరారా కీర్తించి, మనసారా చింతించి, మనసారా చింతించి అన్న. ఏంటి దీని అర్థం? భగవత్ సన్నిధికి వస్తున్నామండి, ఏది ముందు చేయాలి? ముందు దేవాలయానికి రావాలి అనుకోవాలి, మనసులో భగవంతుని స్మరించాలి, రావాలి. వచ్చిన తర్వాత ఏం చేయాలి? భగవంతుడికి నమస్కారం చేయాలి, మాట్లాడాలి. మనస వాచ కర్మణ. శ్రీమన్నారాయణ మనసులో ముందు అనుకోవాలి, నోట్లోంచి బయటికి రావాలి. ఆ తర్వాత 2
చేతులు చేయాలి. ఇప్పుడు అమ్మగారు ఏం చెప్తుంది, ముందు పుష్పాన్ని సమర్పించండి, ఆ తర్వాత నామాలు చెప్పండి, ఆ తర్వాత మనసారా చింతించండి. ఇదేంటి రివర్స్ లో ఉంది ప్రక్రియ కదా. రివర్స్ లో ఉంది అంటే భగవంతుని తలుచుకోవడం వల్ల ఆయన యొక్క స్వామిత్వము, సౌలభ్యము, సౌశీల్యము, సౌభ్రాత్రము ఇవన్నీ గుర్తొచ్చి మనసు కరిగిపోయి ఏది ముందు ఏది వెనుక తెలియకుండా అలా చేస్తున్నారు అని పెరియాల్సిన మీద వ్యాఖ్యానం చేశారు. ఇది ముందు అది వెనకాల లేకుండా విసిరి పుష్పాన్ని విసిరి, పుష్పాన్ని ఏం చేయాలి మనం సమర్పించాలి. విసిరి అంటే అర్థం ఏంటి అంటే అక్కడ వరకు వెళ్ళి కూడా పుష్పం సమర్పించడానికి అంతసేపు కూడా ఆగని ఒక స్థితి అనమాట. అంత ప్రేమ, గురుదేవ ప్రేమ అది. మనకంత ప్రేమ లేదు, మనం విశ్లేషణ అది ఇంకా వేరే రకంగా వస్తుంది. అలా పువ్వులు మనం వెళ్ళి సమర్పించాలి మనం. గురుదేవ ప్రేమ అట్లా ఉంది కాబట్టి వెళ్ళి కూడా సమర్పించేంత వరకు ఓపిక పట్టలేని ఒక ప్రేమ. అందుకని ఒక పుష్పాన్ని విసిరి అని చెప్పి అంటే మనసా వాచ కర్మణ మనం భగవన్ నామాన్ని చెప్పడం అనేది ఇది మనకు హితము, ఇది మనకు హితము. ఇక అసలు ఈ 2 లైన్ల తర్వాత పురుషార్థం ఏంటో చెప్తుంది. ఈ 5వ పాసురానికి అవతారికి ఏంటి, గోదాదేవి 1 నుంచి 4 పాసురాల్లో అన్ని రకాలుగా చెప్పింది. ఈ వ్రతం చేయడానికి అందరూ అధికారులే, 2వ పాసురంలో చేయకూడనివి చేయాల్సినవి, 3వ పాసురంలో ఈ వ్రతం చేయడం వల్ల మనకు కలిగే సంపదలు, 4వ పాసురం వరుణదేవుడా నువ్వు వాళ్ళకి ఏదో ఉందని తక్కువ ఇవ్వద్దు, వాళ్ళకి ఎంతున్నా నీ స్వభావం తగ్గట్టుగా నువ్వు ఇవ్వాలి, నీ శక్తి తగ్గట్టుగా నువ్వు ఇవ్వాలి, కానీ వాళ్ళకి ఎంతుంది అంతుంది అని నువ్వు తక్కువ ఎక్కువ చేయొద్దు సుమా, నీ దాతృత్వం తగ్గట్టుగా ఇవ్వాలి, చక్కగా వర్షాలు కురిపించాలి అని భాగవతంలో వైభవం చెప్పింది. 5వ ప్రశ్న అవతారికి ఏంటి, వచ్చిన గోపికలందరూ కూడా గోదా మాకు సందేహాలు ఉన్నాయి, కర్మ అంతా పోతే కానీ పరమాత్మను పొందలేము. ఇలా మనకు శ్రీరామాయణంలో వృత్తాంతం కనిపించింది. వశిష్ఠులందరూ వాడే ముహూర్తం పెడితే రామ పట్టాభిషేకం అవ్వకపోగా రామ అడలకే వెళ్ళాడు. చాలా చోట్ల మనకు కనబడుతుంది ఈ ప్రక్రియ. ఆ తర్వాత కావ్యంలోంచి ఒకటి చూసాము. ఇంకా రకరకాల వృత్తాంతాలు చూసి మరి ఇవన్నీ తొలగిపోతే తప్ప కృష్ణుడి దర్శనం అవుతుంది కదా కదా అలా బాగుంది అని ఒక ఇల్లు తీసుకున్నాము. ఇల్లు తీసుకున్న 3 సంవత్సరాలు హైదరాబాద్ వచ్చి కూల్ చేశాడు అనుకున్నాం మనం, అనుకోలేదు. అసలు హైదరాబాద్ ఒకటి వస్తుంది అనుకున్నాం ఎవరన్నా, అనుకోలేదు. హాయిగా ఉన్నాము, ఏమైనా కడతాం అనుకున్నాం. సడన్గా గుండెలో పిడుగుపడ్డట్టుగా ఇలాంటివి చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. పర్మిషన్ ఇచ్చేది వాళ్ళే, ట్యాక్స్ తీసేది వాళ్ళే, కూల్చేది వాళ్ళే. అట్లాంటి పరిస్థితి కదా. ఎప్పుడేమవుతుందో తెలియదు. కాబట్టి కృష్ణుని ఎలా పొందుతాము అన్నదానికి సమాధానం ఆ పరమాత్మ నామాన్ని మనసా వాచా కర్మణ ఏ ఫలాము ఆశించకుండా పరమాత్మ నీకు కైంకర్యం చేయడమే ఒక ఫలం, పరమాత్మ నీ కైంకర్యం చేయడమే ఒక ఫలము, నీ నామాన్ని కీర్తించడమే ఒక ఫలం. నోరిచ్చాడు ఎందుకండి, ఇంద్రియాలన్నీ పరమాత్మ కొనుక్కునే అవసరం లేకుండా ఇచ్చాడు కదా. నారాయణ నామం చెప్పాలి, బిహెచ్ఎల్ మార్కెట్కి వెళ్ళి స్వామి కాస్త నోరు ఇవ్వండి నారాయణ చెప్తాను కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? శ్రీమన్నారాయణ కథలు వినాలి, తిరుప్పావ ప్రవచనం వినాలి, అయ్యా కాస్త చెవులు అప్పియండి కాస్త వినిస్తాను ఎవరు ఉన్నారా? ఈ ఇంద్రియాలన్నీ కొనుక్కునే అవసరం లేకుండా ఇచ్చాడు పరమాత్మ. అక్రీత లభ్యేషు అన్నారు. అక్రీత లభ్యేషు అంటే మనం కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా మనకు లభించాయి. అయినప్పటికీ కూడా మనం భగవన్ నామాన్ని చెప్పకుండా కష్టాన్ని కొని తెచ్చుకుంటే తప్పెవడదండి? కులశేఖరాలు వారు ఒక మాట అంటారు. కులశేఖరాలు వారికి ప్రవచనం చెప్పారే వారు కాదు, ఆళ్వారులో ఒక ఆళ్వారు కులశేఖర ఏమంటారు ముకుంద మాలలో, అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవేతి వక్తుం సమర్థోపి న వక్తు కశ్చిత్ అహో జనానాం వ్యసనాభిముఖ్యం. స్వామి ఏమిటయా ఈ విచిత్రము, నువ్వు వీడియో సృష్టించావు, చక్కటి కాళ్ళు చేతులు ఇచ్చావు, నీ నామాన్ని చెప్పడానికి నోరు ఇచ్చావు. వక్తుం సమర్థోపి న వక్తు కశ్చిత్, so they are capable enough to utter your name, they are not in a position to utter your name, they are going towards the sorrows. Swami, what is this? ఏంటి ఆశ్చర్యం, నీ నామాన్ని పలకడానికి అన్ని రకాల ఉపకరణాలు ఉన్నప్పటికీ కూడా నీ నామాన్ని చెప్పుకోకుండా అహో జనానాం వ్యసనాభిముఖ్యం, నీ నామాన్ని చెప్పకుండా కష్టాన్ని కొని తెచ్చుకుంటున్నారయ్యా, ఏమిటి ఆశ్చర్యము అని కులశేఖరాలు వారిని వాపోతారు. కాళ్ళు ఎందుకు ఇచ్చారు, చేతులు ఎందుకు ఇచ్చారు? పురంధరదాస్ కీర్తన చెప్తారు, భూషణకే భూషణ ఇదు భూషణ శేషాద్రివాస శ్రీవర వెంకటేశ ಭೂಷಣಕ್ಕೆ ಭೂಷಣ ಇದು ಭೂಷಣ ಕಾಳಿಗೆಗೆ ಭೂಷಣ ಕಾಳಿಗೆಗೆ ಭೂಷಣ ನಾರಾಯಣ ನಾಮ
కాలిగె భూషణ హరిజాతరే. ఓ స్వామి, ఈ నోటికి ఏమిటి భూషణ? భూషణం అంటే అలంకారం అని అర్థం. ఈ నోటికి అలంకారం ఏమిటి? నారాయణ నామం చెప్పడమే అలంకారం. ఈ కాలికి అలంకారం ఏంటి? హరియాతర, శ్రీహరి యొక్క దేవాలయానికి వెళ్ళాలి, ఆయన్ని సేవించాలి. చెప్పారా లేదా? చిన్ని పిల్లవాడు, 5 సంవత్సరాల పిల్లవాడు ప్రహ్లాదుడు చెప్పాడా లేదా? కమలాక్షునర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వా జిహ్వా, సురరక్షకుని జూజు చూడ్కులు చూడ్కులు, శేషసాయి నిమొక్కు శిరమో శిరమో. వాడిని కీర్తించే నాలుకే నాలుక అండి. అలాంటి నాలుక వాడిని కీర్తించకపోతే కప్ప నాలుకతో సమానం అన్నారు. ఏమన్నారు? కప్ప నాలుకతో సమానం అన్నారు. ఆ పరమాత్మ చూడకపోతే ఈ కన్ను నుండి ఉపయోగం లేదు. ఆ నెమలి కన్నులు ఉంటాయి చూసారా, అదేమైనా ఉపయోగం ఉందా? నెమలి కన్ను బుక్ లో పెట్టుకుంటాం, అదే చూడగలుగుతున్నా అండి. అలాంటి కళ్ళతో సమానం. ఆ పరమాత్మ యొక్క తులసితను ఆగ్రహించలేకపోతే ఆ ముక్కు 10 ముక్కుల సమానం ఒక కవి. అవి ఉపయోగం లేవన్నారు. ఆ శ్లోకంలోనే ప్రహ్లాదుడు కుంభిని ధవుడు చెప్పాడు గురువు గురువు అని. కుంభిని ధవుడు, కుంభిని అంటే భూదేవి అని అర్థం. భూదేవి, ధవహ అంటే భర్త అని అర్థం. భూదేవి భర్త ఎవరు? శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణ గురించి చెప్పేవాడు గురువు. స్పష్టంగా చెప్పేశాడు. గురువు అంటే అర్థాలన్నీ మారుతుంది. టైం ఎంత గురువు? టైం చెప్పేవాడు గురువు అయిపోయాడు. టైం చెప్పేవాడు గురువు అయిపోయాడు. అది కాదు. కుశస్తస్తు అంధకారత్వాతు వృషబ్ద తన్నిరోధక, అంధకార నిరోధిత్వాతు గురు ఇది అభిధీయతే. అజ్ఞానాన్ని చీకటితో పొడుస్తారు. ఆ చీకటిని తొలగించి వెలుగునిచ్చేవాడు, జ్ఞానాన్ని ఇచ్చేవాడు గురువు. మరి ఏది జ్ఞానం? ఆ శ్రీమన్నారాయణ గురించి చెప్పేవాడే గురువు అని ప్రసాద్ క్లియర్ కట్ గా చెప్పేశాడు. ఇట్స్ ప్రూవ్డ్. ఆళ్వారు అదే మాట చెప్పారు. తామరై కేళ్వన్ నోక్కు ఉణర్వు. ఉన్న జ్ఞానానికి ప్రకాశించడానికి ఏమిటి గుర్తు అంటే ఆ శ్రీమన్నారాయణ గురించి తెలుసుకోవటమే అండి. మిగతావాన్ని తెలుసుకుంటే ఏమిటి లాభం? మళ్ళీ మళ్ళీ జన్మలకి రెడ్ కార్పెటే. అంటే జీవితాన్ని గడుపుకోవడం కోసం లౌకికంగా ఉద్యోగం చేయడం, వ్యాపారం చేయడం, వ్యవసాయం చేయడం తప్పు కాదు. ఏది చేసినా భగవత్ ఆరాధన రూపంగా చేయాలి. ఒక డాక్టర్ అనుకోండి, మీరు ఒక డాక్టర్ అనుకోండి, ఒక పేషెంట్ వచ్చినప్పుడు వీడికి ట్రీట్మెంట్ చేస్తే నాకు డబ్బులు వస్తాయన్న ఉద్దేశంతో చేయకూడదు. ప్రతి వారిలో శ్రీమన్నారాయణ అంతరాత్మగా ఉన్నాడు. ఆ అంతర్యామిగా ఉన్న శ్రీమన్నారాయణుడు ఈ పేషెంట్ లో కూడా ఉన్నాడు. ఈయన వ్యాధి త్వరగా తగ్గాలి అన్న ఉద్దేశంతో వైద్యం చేయాలి. ఉద్యోగం చేసినా ధర్మబద్ధంగా చేయాలి. నేను జీతం తీసుకుంటున్నాను కాబట్టి వీ షుడ్ బి లాయల్ టు ది కంపెనీ, వీ షుడ్ బి లాయల్ టు ది మేనేజ్మెంట్. ధర్మబద్ధంగా చేయాలి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నాం, పర్చేజ్ లో ఉన్నాం కాబట్టి అవతకలు చేసేయచ్చు, కోట్లు మింగేయచ్చు అన్న భావంతో చేయకూడదు. ప్రతిదీ ధర్మబద్ధంగా భగవత్ ఆరాధన రూపంగా చేయాలి. పిల్లల్ని కన్నా కూడా అలాగే కనాలి. ఎలా స్వామి ఇది ఒప్పుతాం? అవును, పుట్టబోయే పిల్లలు శ్రీమన్నారాయణ కైంకర్యం అన్వయించాలి, అలా పిల్లల్ని కనాలి. అక్కడ కూడా ఆ బుద్ధిని ప్రదర్శించాలి. ఈ మాట నేను చెప్పడం లేదు, శాస్త్రం చెప్తుంది. కాళిదాస మహాకవి రఘువంశంలో చెప్తాడు. ఇక్ష్వాకు వంశంలో అంటే సెక్సువల్ ప్రెజర్స్ కోసం, వాళ్ళ కోరికలు తీరడం కోసం సంతానానికి కనడం లేదండి, ధర్మబద్ధంగా పాలన చేసే సంతానం కోసం సంతానానికి అన్నారు అని రఘువంశంలో కాళిదాసు చెప్తాడు. కాబట్టి సుప్రజ, ప్రజ అంటే సంతానం అని అర్థం అనమాట. ఏది చేసినా భగవత్ ఆరాధన పూర్వకంగా చేయాలి. ప్రతి దాంట్లో మనం భగవంతుని చూడగలగాలి. అది ముఖ్యం. అందుకనే మహర్షులు ఎందుకన్నారు? ప్రపంచం మొత్తము భగవంతుని శరీరం. మనందరికీ భగవద్గీత తెలుసు. భగవద్గీత పుస్తకం మీద ఉండే బొమ్మ మనకు తెలుసు. శ్రీకృష్ణుడు తెలుసు. ఆయన అనంతమైన బాహువులోంచి దేవతలు వస్తూ ఉంటారు. అనేకమైన లోకాలు వస్తూ ఉంటాయి. ఈ లోకాలు, దేవతలు, సమస్త స్థావర జంగమాలన్నీ కూడా పరమాత్మకు శరీరం లాగా ఉన్నాయి. కాబట్టి ఎవడైతే సమస్త ప్రాణికోటిని, సమస్త విశ్వాన్ని భగవంతుడి యొక్క శరీరంగా చూస్తాడో వాడు మహర్షి. వాడు మహర్షి అన్న. ఇప్పుడు ఇంత సిద్ధాంతం ఇందులో దాన్ని మనసా వాచా కర్మణ మనం భగవంతుని తలిచి ఒక నామాన్ని చెప్పి ఒక పుష్పాన్ని సమర్పిస్తే చాలు. ఇదే విషయాన్ని అనంతాచార్యుల వారు గోదా చతుశ్లోకిలో చెప్పారు. ప్రోక్తం స్వస్య చ కీర్తనం ప్రపదనం స్వస్మై ప్రసూనార్పణం. కదా, ఈ విషయం చెప్పడం కోసమే గోదాదేవి అవతరించిందండి. ఇదే రహస్యము, ఇదే రహస్యము. వరాహ పెరుమాళ్ళు భూదేవిని ఉద్ధరించినప్పుడు ఆ వరాహ పెరుమాళ్ళు చెప్పిన విషయాన్నే, ఆ సీక్రెట్, ఆ రహస్యాన్ని బట్టబయలు చేయడం కోసం వచ్చింది గోదాదేవి. కానీ ఎలా చేయాలో చెప్తుంది ఈ పాఠం. ఆ పరమాత్మయే సర్వరక్షకుడు, ఆయనే ఉపాయము. ఇక్కడ తూయోమాయ అనే పదం వచ్చింది కదా, ఇదే పదం ఇంకో పాశ్రంలో తూయోమాయ ఉందో తూయల పాడువా అని వస్తుంది. అక్కడ ఏమిటి అర్థం? తూయోమాయ అంటే అక్కడ చెప్పుకుందాం.
ఇక్కడ ప్రస్తుతానికి పరిశుద్ధులమే వచ్చాయంటే ఉపాయ పరిశుద్ధత అంటే ఉపాయంలో స్వామి నేను ఈ గ్రంథం అంతా చదివాను కాబట్టి నువ్వు నన్ను రక్షించాలి. స్వామి నేను ఇవాళ 10 ప్రవచనాలు చెప్పాను కాబట్టి నువ్వు నన్ను రక్షించాలి. స్వామి మా ఇంట్లో అంత గ్రంథాలు ఏమో చాలా గ్రంథాలు చదివాను కాబట్టి రక్షించాలి. నో, నీ దగ్గర రక్షణకి నీ చేతిలో ఒకటి ఉంది అని భావిస్తే ఆయన రక్షణ సాగదు. ఇది చాలా ముఖ్యం. చాలా మంది తెలియదు ఈ విషయం. శాస్త్రంలో క్లియర్గా చెప్పబడింది. గీత శాస్త్రంలో ఉపనిషత్తు శాస్త్రంలో పరమాత్మ క్లియర్గా చెప్పాడు. పరమాత్మకి సహాయ నిరపేక్షలు అని పేరు. నా దగ్గర జ్ఞానయోగం ఉందండి, నా దగ్గర భక్తి యోగం ఉందండి కాబట్టి కాపాడండి, ఉంది కదా, అది కాపాడుతుంది పో వదిలేస్తాడు. నా దగ్గర ఏమీ లేదు స్వామి, నాకేమీ లేదు, నాకేమీ తెలియదు. అందుకనే గోపికలైనా మహాపండితులైనా అయ్యా మాకేం తెలియదండి అని. మాకేం తెలియదు అంటే శ్రీమన్నారాయణ తప్ప ఇంకోటి తెలియదండి అని. మా ఆచార్యులు కూడా శివలిపుత్రుల ఆచార్యులు కూడా ఇప్పుడు నా సమస్య ఏదో మాట్లాడుతున్నప్పుడు నాకు ఒన్ను తెలియదు పా, எனக்கு పల్లా తెలియదు, ఆయన అద్భుతమైన విషయాలు చెప్తారు. చిన్ని ఉదాహరణతోని ఎక్సలెంట్ లైఫ్ ప్రిన్సిపల్స్ చెప్తారు. అయ్యా అడియన్ మీ పాదాలకు సాష్టాంగ అన్నప్రభావ స్వామి అద్భుతంగా సాధించారండి, నమ్మకు ఎన్నూ తెలియదు, నమ్మకు పల్లా తెలియదు, నాకు పల్లాని చెప్పడమే రాదంటారు. 20 సంవత్సరాల క్రితం చిన్నజీవ స్వామి వారి ఆజ్ఞ మేరకు కుచ్చింతలో 4 సంవత్సరాల నుండి ఎంతో మంది దివ్య ప్రబంధ ఉపాధ్యాయులు తయారు చేసినటువంటి మహానుభావులు శ్రీ గువే శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తి తిరువేంకటాచార్య స్వామి వారు దాసుడు దివ్య ప్రబంధం ఆచార్యులు. అలాంటి వారు మాకేమీ తెలియదు. ఏమి తెలియదు అంటే శ్రీమన్నారాయణ తప్ప ఇంకొకటి తెలియదు అని అర్థం. అంతటి మహానుభావులు ప్రాతస్పంది చాలా చాలా స్వారస్యంగా మాట్లాడతారు. వారి తండ్రి గారి పేరు శ్రీ యువ శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తి కృష్ణమాచార్య స్వామి వారు శ్రీ భాష్యం అధికారి. వారి ఇంట్లో వెళుతూ ఉంటే ముందు చిన్న ద్వారం ఉంటుంది, ఇలా వంగి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత 2 అంతస్తులు కలిపితే ఎంత ఉంటుందో అంత సీలింగ్ ఉంటుంది. పైన మడి వస్త్రాలు ఉంటాయి, ఇలా కర్ర పెట్టుకుని తీసుకుని మడి వస్త్రాలు తీసుకుంటారు. చాలా సింపుల్ పర్సన్. మీరు ఎవరినైనా వైష్ణవ స్వామిని అడగండి, శివల్లిపుత్తూరు నల్లాన్ చక్రవర్తి తిరువేంకటాచార్య స్వామి అంటే అయ్యా దాసోహం, వారంత నిరాడంబరత, వారంత సింప్లిసిటీ, ఇంత మహానుభావులు అంటే నువ్వు ఏది చేసినా గుర్తుపెట్టుకో ఆచారం ప్రథమం అసలు చెప్తారనమాట. ఎందుకంటే పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది, పెట్రోల్ కొట్టిస్తారు, మూత పెట్టకపోతే ఉపయోగం ఏమైనా ఉందా, మొత్తం ఎవరోడ్ అయిపోతుంది. ఇన్ని గ్రంథాలు చదివి నువ్వు ఆచారంగా లేకపోతే అన్నీ పోతాయి. జాగ్రత్తగా ఉండు, ఎక్కడ తినాల్సి వచ్చినా ఎక్కడ తాగాల్సి వచ్చినా కొంచెం వ్యవహారం చూసుకో, జాగ్రత్తగా ఉండు. ప్రతిదీ చిన్నగా చెప్తారండి, చిన్న చిన్న దృష్టాంతాలతో. ఏది చేసినా కూడా భక్తి ఉండాలి. పులిహోర చేస్తాం, గింగువ అని రకాలు వేస్తాం, అన్ని వేస్తాం, ఉపయోగపోతే ఏ ఉపయోగం ఉంది? భక్తి అలాంటిది. ఇన్ని సంబరాలు కూర్చుకున్నా, ఇన్ని కార్యక్రమాలు చేసినా మనసులో ఒక భక్తి, మనసులో ఒక భావన, భగవన్నామాన్ని కీర్తిస్తున్నప్పుడు దామోదరనే అని చెప్పినప్పుడు ఇందా చెప్పిన విషయాలన్నీ గుర్తు రావాలి. రామ అన్నప్పుడు ఏమీ తెలియని వాడు ఒక గురుడిని కూడా, ఒక ఆటవికుడిని కూడా కౌలించుకొని మమ్మ ఆత్మ సమస్యక ఓ లక్ష్మణ నీకు వీడు అన్నయ్య అని చెప్పాడు. ఎలా ఉన్నాడు? సరైన వస్త్రాలు కూడా లేవు, సరిగా ధోతి కూడా లేవు, ఏదో ఆకులతో కట్టుకున్నాడు, పడవ నడిపేవాడు, మోకాళ్ళ వరకు బురద ఉంది. అలాంటి వాడు ఆలింగనం చేసుకొని తమ్ముడు అన్నాడు, నీకు అన్నయ్య లాంటి వాడు రా అన్నాడు. సౌశీల్యమో చెప్పినప్పుడు ఇది గుర్తు రావాలి, ఇలా గుర్తు వచ్చినప్పుడు కళ్ళలోంచి నీళ్లు రావాలి. అలా రావాలి భక్తి అంటే. అదో అలా మీరు వెళ్ళి సేవిస్తే, నిన్న గోపికలు అడిగారే ఇన్ని కర్మలు ఉన్నాయి కదా గోదా. కర్మలు 3 రకాలు, 1 సంచితము, 2 ప్రారంధము, 3 ఆగామి. ఏమిటవి? అనంత కోటి జన్మలలో మనం పోగు చేసుకున్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ సంచితం, అదొక కొండ రూపంలో ఉంది. పాపమైన పుణ్యమైన 2 పాపాలే. పుణ్యం కూడా పాపమే. పాపమేమో ఇనుప సంఖ్యలు, పుణ్యమేమో బంగారు సంఖ్యలు. ఏదైతే కట్టపడేయడానికి, పుణ్యం చేసినా కూడా మళ్ళీ ఎత్తాల్సిందే, అనుభవించాల్సిందే. ఆ పుణ్య పాపే విధూయ, ఆ 2 పోతే గానీ మోక్షం రాదు. ఈ కొండంతా ఉన్న కర్మ ఎట్లా పోతుంది? దాంట్లోంచి ఒక పిరికడ తీసుకొని కర్మను అనుభవించు బాబు అని ఇచ్చాడు పరమాత్మ. ఇది ప్రారంభం. ఇప్పుడు నడిచేది ప్రారంభం. అంత కొండ కర్మ క్షీణిస్తే కానీ మోక్షం రాదు. అందులోంచి ఒక జన్మ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ చేసే తప్పులన్నీ కూడా ఆగామి దానికి జరుగుతాయి. ఇది 100 అయితే అది 101 అవుతుంది. ఈ 101, 102 ఇది పెరిగేదే సైకిల్ తప్ప ఎప్పుడు పోయేది అని కదా వీళ్ళ డౌట్, ఈ గోపికల డౌట్. ఇది మొత్తం పోతే కానీ కృష్ణుడు మనకు చిక్కడం అని చెప్తుంది కదా. దానికి సమాధానం ఏం చెప్పింది గోదాదేవి? నువ్వు మనస వాచ కర్మణ పరమాత్మను సేవించి ఆయనకు శరణాగతి చేసి ఒక పుష్పాన్ని సమర్పించి ఆ నామాన్ని కీర్తిస్తే చాలు. పోయ పిడయం పుహుతరువాన్ నిన్ననவும் తీని తూసాగం చెప్పారు రెంబాబాయ్. ఆ సంచితం కానీ ప్రార్థం కానీ ఆగామి కానీ
ఇవన్నీ అగ్నిహోత్రంలో వేసిన దూది పిండిలాగా మాడి మసైపోతే కనిపించకుండా కనిపించవు. ఇది రహస్యం. కాబట్టి పరమాత్మను చేరుకోవడం సులభము అని చెప్పింది గోదావరి కదా. ఈ 2 లైన్లు పురుషార్థం అనమాట. ఇలా మనం చేస్తే ఈ కర్మలను నశించిపోయి బ్రహ్మానందాన్ని పొందుతాము, శ్రీవైకుంఠాన్ని చేరుకుంటాము. మళ్ళీ మనం పుట్టే అవకాశం ఉండదు. ఎప్పుడూ పరమాత్మని భావతత్వాన్ని సేవిస్తూ ఆనందంగా, దుఃఖము లేశమాత్రము, లేశం అంటే పించ్ అని అర్థం, దుఃఖం లేశమాత్రం కూడా లేకుండా ఎప్పుడు 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 ఆనందంగా ఉండగలము. ఈ జీవితంలో మనము 1 సంవత్సరం పాటు నేను ఎప్పుడు ఆనందంగానే ఉన్నాను స్వామి అని వాళ్ళు చేయొద్దండి. పోనీ 1 నెల పాటు, పోనీ 1 వారం, పోనీ 1 రోజు. ఇవాళ కూడా ఇంటికి రావాలి స్వామి, ఇంకా 7 బాబాయ్ నానే రాలేదు అనుకున్నారు. ఏదో ఏదో ఒకటి దుఃఖం ఏదో రూపంలో కదా. ఆనందం ఎక్కడుందండి? ఏదైనా సరే పిల్లవాడు పుట్టాలి, పుట్టేదాకా ఇది, పుట్టినాక డైపర్ దగ్గర నుంచి వ్యాక్సిన్స్ దగ్గర నుంచి రకరకాల వాడు పడుకోడు, వీటి ఇట్లా పోటీయాడు. ఇవాళ శ్రీరంగంలో వాణి గారికి ఫోన్ చేశాం, ఒక పని మీద ఫోన్ చేసి మా వాళ్ళు వస్తున్నారు వాణి గారు అంటే, అది ఏం మా మనవరాలు రాత్రి సరిగా పడుకొని వస్తే పొద్దున్న లేస్తున్నాను, లేకపోతే ఆ రోజు మొత్తం డల్గా ఉంటున్నాను, నేను ఎప్పుడు ఫోన్ ఎత్తానో తెలియదు. చమత్కారంగా చెప్తారా. పిల్లలు పుట్టేదాకా ఒక బాధ, పుట్టిన తర్వాత ఒక బాధ, వాడు పెళ్లి కాకపోతే ఒక బాధ, పెళ్ళిన తర్వాత పిల్లలు కలగకపోతే ఒక బాధ, రకరకాల సమస్యలు. సుఖం సుఖం ఉన్న ప్రతిదీ సుఖం వెనకాల ఒక దుఃఖం వస్తూనే వస్తూనే. ఎక్కడ సుఖం? ఎప్పటికో ఒకసారి ఇవి సుఖాలు కావు అని ఆచార సమాచారం చేస్తే, ఆ జ్ఞానం కలిగితే, ఆ సమాచారం కలిగి ఆ శబ్ద చక్రాన్ని బాహుబలంలో వేసుకొని ఆ మంత్రాన్ని పొంది శరణాగతి చేస్తే ముక్తి పొందితే మోక్షం. అదే చెప్తుంది గోదాదేవి. ఇలా రండి, మీకేం పర్వాలేదు, మీకేం డౌట్ అక్కర్లేదు, ఈ కర్మలన్నీ కూడా అగ్నిహోత్రం. కానీ గోదా మళ్ళీ డౌట్ అని మళ్ళీ గుర్తు కలిగింది. ప్రారంధం ఉంది కదా, ఈ ప్రారంధం అనేది ఒక కారు ఉందండి, కీ ఇచ్చారు, వదిలేశారు, ఏమవుతుంది? ఆ కీ అయిపోయేదాకా పోతుంది కదా. ప్రారంధం అట్లాంటిదే, బాణం వదిలేశారు, ఆ శక్తులంత వరకు పోవాల్సిందే. ఈ ప్రారంధం ఉంది కదా, ఇది జరగాల్సిందే కదా. మరి ఈ సమయంలో మనకి ఏంటి పరిస్థితి అంటే, ఈ ప్రారంధ కర్మలు ఎట్లా ఉంటాయంటే, యథా పుష్కర పలాసంతే ఆపో నశ్లిష్యంతి. తామరాకు మీద నీటి బిందువులు ఎట్లా ఉంటాయో ఈ కర్మలు కూడా అట్లాగే ఉంటాయి. మనల్ని ఏమీ చేయలేవు, మీ భయపడకండి. కర్మలు ఉంటాయి, తామరాకు మీద నీటి బిందువులా ఉంటాయి. ఒకసారి తామరాకు ఇలా అన్న తర్వాత నీటి బిందువు జారిపోతుంది. అప్పటిదాకా కూడా నీటి బిందువు ఒకసారి జారిపోయిన తర్వాత దాని ఆడవాళ్ళు కూడా ఉంటాయి, ఏమీ ఉంటాయి. అసలు ఇంత ముందు ఇక్కడ నీళ్లు ఉన్నాయా అన్నట్టుగా ఉంటాయి. అది ఈ ప్రారంభంలో ఉన్నటువంటి కర్మలు కూడా మనల్ని ఏమి అంటవు. ఒకవేళ శ్రీమన్నారాయణ కోపం వచ్చినా సరే, మహాలక్ష్మి కోపం వచ్చినా సరే, నేను అడిగారు అది చేయవారు, నా భక్తులు అది చేయరు, చేయరని నల్లదే చేయవారు, అది చేసిన కూడా మంచిదే అని వదిలేస్తారట పరమాత్మ. అది చెప్తుంది గోదాదేవి. కాబట్టి మీరేం భయపడకండి, మీరు కూడా భయపడకండి, మన కృష్ణుడు లభిస్తాడు. ఉపోద్ఘాతం ఈ మొదటి 5 పాసురాలు ఒక ఘట్టం. ఈ ఉపోద్ఘాతం అయిపోయింది. 6వ పాసురం నుంచి 15వ పాసురం దాకా 10 మంది గోపికలు లేపడం కనబడుతుంది. ఆ తర్వాత అందగోపటి భవనం వెళ్ళటం, ద్వారపాలకులను ప్రార్థించడం, నందుడిని లేపడం, యశోదను లేపడం, బలరాముని లేపడం, నీలాదేవి భవనానికి వెళ్ళడం, నీలాదేవిని కీర్తించడం, నీలాదేవిని లేపడం, కృష్ణుని లేపడం, అక్కడి నుంచి కృష్ణుడు సింహాసనం మీదకి రావడం, ఎందుకు వచ్చావు అడగడం, ఎందుకు వచ్చామని చెప్పడం. మొట్టమొదటి పాసులో చెప్పినటువంటి నారాయణ నమక్కే పరై తరువాన్, ఆ పరై అంటే ఏంటో గోదావరి 29వ పాసురంలో రివీల్ చేస్తుంది. ఇది తిరుప్పావ యొక్క సార సంగ్రహం. ఇప్పటితోని ఈ 5 పాసురాలతోని మనం ఒక ఘట్టం ముగించుకున్నాం. ఏమిటా ఘట్టం? ఉపోద్ఘాతము అనే ఘట్టం. ఇప్పుడు 6వ పాసురంలోకి మనం వెళుతున్నాం. సమయం 8, మనకి ఇంకా 20 minutes టైం. 6వ పాసురం అవతారికి ఏమిటి? గోపికలందరూ వచ్చారు, చక్కగా వచ్చిన తర్వాత గోదాదేవి చూసింది అందరినీ. చూసిన తర్వాత అందరూ వచ్చారా? చూసింది. కొందరు రాలేదే, వాళ్ళు కూడా మనం తీసుకుని వెళ్ళాలి. చూడండి, కృష్ణుడిని కలవడమే ఒక గొప్ప ఆనందం కదా. మరి ఎవరికి వాళ్ళు లేచి చక్కగా ముందు లేచిన వాళ్ళు, ఇప్పుడు శ్రీరామాలయంలో రేపటి రోజున 4:30కు శ్రీ 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 కిదండి శ్రీమన్నారాయణ చిరంజీవి స్వామి వారు వేయి చేస్తున్నారు. తెల్లవారుజాము 4:30 గంటలు. ఎవరైతే వస్తారో వారికి ఒక రామానుజ డాలర్, ఒక సుదర్శన చక్రం ఇస్తారు అని అనౌన్స్మెంట్ చేశారు మన సెక్రటరీ శ్రీనివాస్ అనౌన్స్మెంట్ చేశారు. 4:30 అంటే మనం 3:30కే లేస్తాం. మీరు ఏం చేస్తారు? లేచిన తర్వాత ఈమె వస్తున్నా, ఈమెతో నాకెందుకు, ముందు నేను పోతే చేసుకోమని నాకు ఇస్తారు, భాడం లేదు, నాకేం పని, ముందు మనం వస్తాం ముందు మనం వస్తాం. వీళ్ళందరినీ ఎప్పుడు ఎవరు పోతారండి కదా. జీఎస్వామి ముందు మనమే ముందు కనపడాలి.
ఏనాలి అది చూసి బాగుందనా చూడండి ఇక. వీళ్ళందరూ తీసుకుని వెళితే ఆ దగ్గర అయిపోతే ఎట్లా? వీళ్ళందరూ నేను లేపుకొని వెళ్ళి అందరూ వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ డాలర్స్ ఇచ్చిన తర్వాత నా దగ్గరికి వచ్చేసరికి అమ్మ లేవమ్మా ఇంకోసారి ముచ్చుకెళ్ళరా అంటే నా పరిస్థితి ఏం కానీ ముందు నేనే పోవాలి. కాబట్టి అవసరమైతే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆ ముళ్ళుని ఒక నిమిషం ముందే తిప్పొస్తారు వాళ్ళు. ఎందుకు అలా వాళ్ళకన్నా ముందే మనం లేవాలి కదా. మరి అట్లా కృష్ణుడు అనుభవించాల్సి ఉండగా వీళ్ళందరూ వెళ్ళిపోయి ఎవరికి వాళ్ళు కృష్ణుడిని కలవాల్సి ఉండగా ఈ లేవని వాళ్ళ గురించి ఎందుకు ఆగాలండి? లేవని వాళ్ళ గురించి ఎందుకు ఆగాలి? వాళ్ళు లేపుకుని ఎందుకు పోవాలి అన్న ఒక సందేహం వస్తుందా? అంటే ఒక ఏరు పారుతుంది, ఒక ఏరు కొంత ఫోర్స్ లో పారుతున్నప్పుడు దాని లోతులతో మనకు తెలియనప్పుడు మనం ఒక్కడే వెళ్ళలేం. ఏం చేస్తాం? వాళ్ళ చేయి వీళ్ళ చేయి వీళ్ళ చేయి పట్టుకొని అలా చేయబట్టుకొని మెల్లగా దాడతాం కదా. ఆ భగవంతుని కళ్యాణ గుణాలు కూడా అలాంటి పారే ఏరు లాంటిది అనమాట. అందులో పడి కట్టుకోపోకుండా భాగవతత్వాలను ముందు పెట్టుకోవాలి మనం. భావదత్తలు ముందు పెట్టుకొని వాళ్ళని పట్టుకొని ముందుకు వెళ్ళాలి. వాసు శ్రీరంగయాత్ర వెళ్ళినప్పుడు కూడా శివులపుత్రికి వెళ్ళి మా ఆచార్యులను ప్రార్థించి వారితో పాటు వెళ్ళి ముందు వారు వెనకాల ముందు వారు వెనకాల మనం. ఎందుకంటే మనం కనపడితే నోళ్ళు తిరిగి ఇప్పుడు వస్తున్నావా అని అడుగుతాడు. మా ఆచార్యం ఉందనుకోండి తిరుమల చేస్తాం వచ్చారా రండి, మీ వెనకాల వాడేవాడు వీడు రవిగాడా రారా అంటారు. కాబట్టి ఈయన చూసిన కరుణ మన మీద పడుతుంది. నేరుగా మనం ఆహా ఓహో అనుకుంటూ పోతే కష్టం. కానీ పెద్దలు ముందు ఉంచుకొని వెళ్ళాలి. మన అస్తమానం పెద్దలు ముందు ఉంచుకొని వెళ్ళలేం కదండి. అందుకనే ప్రక్రియ ముందు ఆళ్వారిని సేవించి అమ్మవారిని సేవించి పెరుమాణ్ణి సేవించాలి. ఈ ప్రక్రియ మనకు కనబడుతుంది. మొదటి కారణం పరమాత్మ అనేవాడు మహా పారే ఏరు లాంటి వాడు. అలాంటి గుణాలలో మనం అవగాహించాలంటే ఒకటి చేయి సపోర్ట్ పట్టుకోవాలండి. కాబట్టి ఒక్కళ్ళు వెళ్ళడం కరెక్ట్ కాదు, అందరూ కలిసే వెళ్ళాలి. శ్రీ విష్ణు సహస్రనామం ఒక్కళ్ళని చేస్తే మనకు ఆనందంగా ఉంటుందా? గోష్ఠిగా చేస్తే ఆనందంగా ఉంటుందా? మధుర పదార్థాన్ని ఏదైనా కూడా మహాభారతంలో శ్లోకం ఇది. ఏకహ స్వాదు న భుంజీత. మధుర పదార్థాన్ని ఒక్కరూ భుజించకూడదు. అన్నిటికన్నా మధురం పరమాత్మ. అధరం మధురం ఉదరం మధురం అన్ని మధురమే కదండి పరమాత్మలో. కాబట్టి ఆ పరమాత్మ అనుభవించాలంటే భాగవతములతోనే అనుభవించాలి. ఒక దివ్యదేశానికి వెళ్ళినప్పుడు కొన్ని మనం చూస్తాం, కొన్ని మనం చూడమండి. ఆ ప్రకారం చూడండి, దాని మీద దశావతారాలు ఎలా భావించారో ఈ ప్రకారం చూడండి. ఆళ్వారు ఎట్లా ఉన్నారు ఇక్కడ, ఇక్కడ దండ సమర్పించండి, ఇక్కడ సాష్టాంగం చేయండి. ఇవన్నీ మనం భాగవతంలో పెడితే ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఏం చేయకూడదు. అన్ని చోట్ల ధ్వజస్తంభం దగ్గర సాష్టాంగం చేయకూడదు. కొన్ని చోట్ల వెనకాల సన్నిధులు ఉంటాయి. పెద్దలను అడిగి ఎక్కడ చేయాలో అక్కడ చేయాలి. ఇప్పుడు శ్రీపెరంబుదూరు ఉంది. శ్రీపెరంబుదూరు సాక్షాత్ భగవద్ రామానుజులు అవతరించిన ప్రదేశం కదా. అక్కడ వెళ్ళినప్పుడు సాష్టాంగం చేస్తాం, శ్రీరామ త్రివేణి చూస్తాం. అలా వస్తుంటే ఒక మండపం ఉంటుంది. అక్కడ మనవాళ్ళ మామూలు కూర్చొని శ్రీభాష్యాన్ని కాలక్షేపం చేశారు. అక్కడ పెద్ద శిలాఫలకం కూడా ఉంటుంది. అక్కడ సాష్టాంగం చేయాలి. మనకు తెలుస్తుందా? పెద్దలుంటే తెలుస్తుంది. పెద్దలుండి సాష్టాంగం చేయండి, ఈ స్థలంలో ఇది విశేషం అని చెప్పి తెలుస్తుంది. అందుకనే పెద్దల్ని ముందు పెట్టుకుని మనం వెళ్ళాలి. కాబట్టి గోదా గోపిక అమ్మో వాళ్ళు రాకపోతే ఎట్లా, వాళ్ళ చాలా భాగవతోత్తములు, మనం ఎలా అయినా వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిందే, వాళ్ళు నిలుపుకోవాల్సిందే, వాళ్ళని మన గోష్ఠిలో చేర్చుకొని వెళ్ళాల్సిందే. ఇది ప్రక్రియ. వీళ్ళందరూ వెళ్ళారు, ఒక గోపిక ఇంటి ముందు వెళ్ళారు. ఆ గోపిక ఇంకా నిద్రపోతూ ఉంది. వీళ్ళు లేపుతున్నారు అన్నమాట. సో నిద్ర అంటే మనలాంటి తామసిక నిద్ర కాదు, భగవత్ గుణ అనుభవము అనే నిద్ర. నిద్ర అంటే భగవద్గుణ అనుభవం అనే నిద్ర. అలా గోపిక పడుకొని ఉంది. ఈ బయట గోపికలు ఉన్నారు. గోపిక నువ్వు రావాలి, మనము వ్రతం చేయాలి కాబట్టి కృష్ణుడి దగ్గర వెళ్ళాలి అన్నారు. లోపల గోపిక అంటుంది తెల్లవారిందా అప్పుడే అంటుంది. ఒకసారి పాఠాన్ని సేవిద్దాం. ఉళ్ళుం జలం వినగాన్ உள்ளறையின் கோயில் வெள்ளை சங்கின் பேரரவம் கேட்டிலையோ உள்ளாய் எழுந்திராய் கைமுலை நஞ்சுண்டோ கள்ளச்சகடம் கலக்களிய பாலோச்சி வெள்ளத்தரவில் துயில் அமர்ந்த வித்தினை உள்ளத்துக்கொண்டு முனிவர்களும் யோகிகளும் வெள்ள எழுந்து அரியன்ன பேரரவம் உள்ளம் புகுந்து குளிர்ந்தேலோ ఎంబావాయ్ ఉల్లం చిలంబినగాన్. ఇప్పుడు బయట గోపికలు వచ్చారు. ఏమన్నా తెలవాలండి, తెలవాల్సింది మాట్లాడతామని చూద్దాం. పక్షులు చక్కగా కూస్తున్నాయి. అంటే లోపల నుండి గోపిక
భగవద్ అనుభవంలో కొత్తగా ప్రవేశించింది కాబట్టి వీళ్ళతో కలిస్తే నాకు డిస్టర్బెన్స్, నేను ఒక్కదాన్నే భగవంతుని అనుభవించాలి అన్న ఒక భావనలో ఉందన్నమాట. అలాంటి గోపిక నిద్రలేపుతున్నారు. పక్షులు కూస్తున్నాయి. అలాగే పక్షిరాజు అయినటువంటి గరుడుని యొక్క ప్రభు, గరుత్మంతుడి ప్రభు ఎవరు? శ్రీమన్నారాయణ. ఆయన యొక్క దేవాలయంలో ఆరాధన జరుగుతుంది, శంఖధ్వని వినపడుతుంది. తెల్లవారింది కదా, నువ్వు లేవాల్సింది. ఆ శబ్దాన్ని వినలేదా? పిల్లాయ్, ఓ పిల్ల, ఎడుందిరాయ్, నిద్రలే, వేములేనంజుండు కళకళ యొక్క ఆలోచి స్థానాలలో విషాన్ని నింపుకొచ్చినటువంటి పూత్రాన్ని సంబంధించిన వాడు, అలాగే శకటాసురుడు అనేటువంటి రాక్షసుడిని సంబంధించినటువంటి వాడు. అలాంటి పరమాత్మని వెళ్ళతరవి తీలమరంగా విత్తినై, అలాగే ఆ పరమాత్మ ఎవరు? ఆ పాలకడలో శయనించినటువంటి శ్రీమన్నారాయణుడు. అటువంటి పరమాత్మని ముళ్ళు యోగులు తమ హృదయ స్థానంలో నింపుకొని ఉదయాన్నే లేచి హరియన్న పేరవం మెల్లగా లేచి హరి హరి అని అందరూ కీర్తిస్తున్నారు. ఆ శబ్దమే వినాము, ఆ శబ్దమే విని మా మనసు చల్లబడింది, మేము మేల్కున్నాము, వచ్చాము, నువ్వు కూడా లేచి రావాల్సింది అని పాసురం యొక్క తాత్పర్యం. ఇక్కడి నుంచి 15వ పాసురం వరకు ఎలా ఉంటుందంటే, లోపలి గోపికలు ఏదో అడుగుతున్నట్టుగా, బయటి వాళ్ళు సమాధానం చెప్తున్నట్టుగా కనబడుతుంది. ఇలా వ్యాఖ్యానం సాగుతుంది అన్నమాట. కానీ పాసురంలో ఎక్కడ మీకు కనపడదు. పాసురంలో ఎక్కడ బయటి వాళ్ళు అడుగుతున్నారు, లోపల చెప్తున్నారు కనపడదు. 15వ పాసురంలో మాత్రమే కనపడుతుంది. 6వ పాసురం నుండి 15వ పాసురం వరకు 10 పాసురాల్లో 10 మంది నిద్రలేపుతారు అనుకున్నాం కదా. అందులో 15వ పాసురము ఎల్లే ఇలంకిలియే. ఆ పాసురంలో మాత్రము మనకు లోపల గోపిక మాట్లాడేది, బయట వాళ్ళు చెప్పేది కనబడుతుంది. ఈ 9 పాసురంలో కనపడదు. కానీ దాన్ని బేస్ చేసుకునే దీన్ని వ్యాఖ్యానం చేశారు. ఉత్తరాతి ప్రశ్న ఉన్నేయ అని మనకు శాస్త్రంలో ఒక మాట ఉంది. చెప్పే సమాధానాన్ని బట్టి ప్రశ్నను ఊహించడం అనమాట. ఆ ప్రక్రియలో వ్యాఖ్యానం అంతా సాగుతుంది, అద్భుతంగా సాగుతుంది. ఇప్పుడు ఏమైంది? గోపికలందరూ వచ్చారు. ఆ గోపిక ఇంటి ముందు నిలబడ్డారు. తెల్లవారింది, ఇంకా పడుకునే ఉన్నావు, లేవలేదా? లేచి రావాల్సింది అంటున్నారు. లోపల గోపిక, తెల్లవారిందా? ఏమిటి గుర్తు చెప్పండి. ఏంటి గుర్తేంటి? ఉళ్ళుం సిలండేగా, పక్షులు కూస్తున్నాయి, అది గుర్తు కాదా? అది గుర్తు కాదు. తెల్లవారినడానికి అది గుర్తు కానే కాదు. ఎందుకు అంటే, ఎప్పుడెప్పుడు కృష్ణుడు చూడాలా, ఎప్పుడెప్పుడు కృష్ణుడు చూడాలా అని మీ వీధుల్లో తిరుగుతూ ఉంటే ఆ పక్షులు నిద్రపడుతున్నాయి అన్నాడు. మీరు కోలాహలం చేస్తూ ఉంటే నిద్రపోతాయండి పక్షులు, కాబట్టి అరుస్తున్నాయి. కాబట్టి తెల్లవారిని అనడానికి ఇది గుర్తు కానే కాదు. చిన్నప్పుడు ఎట్లుండేదంటే, తిరుపతి వెళుతున్నాం అంటే, అప్పట్లో మా చిన్నప్పుడు మా నాన్నగారు ఎప్పుడు వెహికల్ తీసేవారు, ఒక పెద్ద వెహికల్, ఒక వ్యాన్ లాంటివి. మా బంధువులు అందరం, పిన్ని వాళ్ళు, అత్తయ్య వాళ్ళు కలిసి వెళ్ళేవాళ్ళు. రేపు తిరుపతి తెల్లవారుజాము 4 గంటలకు ఆ వెహికల్ వస్తుంది అనగానే ఈ రాత్రులు నిద్రే ఉండదు. తిరుపతికి ఎప్పుడు వెళ్ళాలి, అలవేలు గంగాపురం ఎప్పుడు వెళ్ళాలి, అక్కడ ఏం కొనుక్కోవాలి, ఎప్పుడు చూడాలి, వీటి మీద చేస్తా కదా. కాబట్టి ఆ రాత్రి అంతా నిద్ర ఉండదు అనమాట. ఇది పెట్టుకున్నామా, అది పెట్టుకున్నామా అలా ఆనందంతో, రేపు కృష్ణుని కలుస్తున్నామని ఆనందంతో నిద్ర పట్టక మీరు తిరుగుతున్నారు ఈ గోకులంలో. కాబట్టి మీరు చేసే హడావుడికి ఆ పక్షులు నిద్రపోతాయా? కాబట్టి కూస్తున్నాయి. ఇది ఏమన్నా గుర్తా అమ్మా? ఇది గుర్తు కాదు. ఇంకేదైనా గుర్తు చెప్పండి. బయట గోపికలు புல் அறையின் கோயிலில் வெள்ளை వెలిసంగిన్ పేరవం కోట్లయో. పుల్ అంటే పక్షి అన్నమాట. పుల్ అరయన్, అరయన్ అంటే రాజు. పుల్ అరయన్ పక్షిరాజు ఎవరు? గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడి యొక్క కోయిల్, కోన్ ప్లస్ ఇల్. కోన్ అంటే ప్రభువు, ఇల్ అంటే ఉండే స్థానం. కోయిల్ ప్రభు ఉండే స్థానం, భగవంతుడు ఉండే స్థానం. కోవెల, అదే తెలుగులో వచ్చి కోవెల అయింది, తమిళంలో కోయిల్. పక్షిరాజు అయినటువంటి గరుత్మంతుడి యొక్క ప్రభువైన శ్రీమన్నారాయణ యొక్క ఆలయంలో వెళ్ళై విడిసంగి పేరవం గేట్వేయో, తెల్లటి శంఖం యొక్క శబ్దము నువ్వు వినలేదా? ఆ శబ్దం చేశారంటే అర్థం ఏంటండి? దేవాలయం తెరిచారు, ఆలయానికి రండి అని. లోపల గోపిక అంటుంది, ఇది కూడా తెల్లవారిందని గుర్తు కాదు. ఎందుకంటే దేవాలయంలో చాలాసార్లు శంఖాలు ఊపుతారు కదా. కొన్ని ఫ్యాక్టరీస్ లో పొద్దున్నే సైరన్ వస్తుంది 6 గంటలకి, ఈ షిఫ్ట్ అయిపోయింది అని. 2 గంటలో సైరన్ వస్తుంది, 3 గంటలకు సైరన్ వస్తుంది, మధ్యరాత్రిలో సైరన్ వస్తుంది. కాబట్టి చాలాసార్లు వినపడుతుంటాయి. ఒకసారి తెల్లవారుజామున కూడా, ఏదో తెల్లవారుజామున ముందు కూడా ఇంకా కొన్ని సార్లు వస్తూ ఉంటాయి. మీరు భ్రమపడుతున్నారు తప్ప అదే తెల్లవారు కాదు. ఇంకేదైనా చెప్పండి. పిల్ల ఎడుందిరా, ఓ పిల్లలు ఏమమ్మా అంటే, ఇవి గుర్తు కాదంటారా తెల్లవారు అనడానికి, ఇంకేదైనా గుర్తు చెప్పండి అని లోపల గొప్పగా అట్లాగే ఉంది. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు, వేములే నన్ను కళ్ళ చెగడం కలక్కలియ కాలొచ్చి, పూతనా సంహారం చేసినటువంటి వాడిని,
శకటాసుర బంధనం చేసినటువంటి వాడిని ఆ పరమాత్మని గుర్తిస్తున్నాం కదా, రావాలి కదా, ఎందుకు ఈ వృత్తాంతం చెప్పాలి? ఎవరు పూతన? పూతన ఎవరు? కృతయుగంలో మహాబలి యొక్క కుమార్తె. ఏం పేరు? రత్నమాల. రావణావతారం వేసుకుని ఆయన వచ్చినప్పుడు చిన్ని గుండుపోతట్లాగా చక్కగా వస్తుంటే, నడుచుకుంటూ వస్తుంటే చూసిన వాళ్ళందరూ ఆనందించారు. ఆ పిల్లవాడిని చూసి రత్నమాల అనుకుంది, అబ్బా ఇలాంటి వాడిని కనాలి, ఇలాంటి వాడికి పాలియాలి అనుకుంది. తీరా బలి దానం ఇచ్చిన తర్వాత త్రివిక్రముడై పాత్రలో తొక్కేశాడు వాళ్ళ నాన్నగారిని. వీడినా నేను పొగిడింది, వీడికి విషయం ఇచ్చేయాలి అనుకుంది. తదాస్తు అన్నాడు. మీరు ఏమి ఇచ్చినా తీసుకుంటాడు ఆయన కదా, ఆయన ఇచ్చేది ఆయన ఇచ్చేస్తాడు. వాడు పోతున్న విషయం నింపుకొని వచ్చింది స్థానాలు. ఆ విషయం ఆ పాలిచ్చి శ్రీకృష్ణుడిని సంహరించాలి అనుకుంది కదా. ఆమె దగ్గరికి వస్తున్నప్పుడు ఎట్లా ఉంది వృత్తాంతం? ఆ గోకులంలో పూతన ఎవరు? రాక్షసి. పూత నా, పూత అంటే పవిత్రమైనది, నా లేదు, పవిత్రమైనది ఒక్కటే లేదు, రాక్షసి అనమాట. కంసుడు యొక్క అనుచరురాలు. కంసుడు ఆజ్ఞాపించాడు. నితిన్ కృష్ణ చూశారు కాబట్టి మీకు అందరికి బాగా తెలుసు అన్ని విషయాలు. కంసుడు ఆజ్ఞాపించాడు. ఇప్పుడు ఈ కంసుడికి ఒకటి ఏంటి ప్రాజెక్ట్ అంటే ఆపరేషన్ కృష్ణ. ఆపరేషన్ కృష్ణ అనమాట. ఎలాగైనా కృష్ణుని సంహరించాలని వాడికి పడుకున్నా లేచినా కృష్ణమే. వాడు కూడా తరించాడు అనుకోండి, ఆఖరికి ఎలా అయినా తరిస్తారు. ఈ పూతను పంపించాడు. ఈ పూతన ఈ బృందావనంలో వస్తున్నప్పుడు, కృష్ణుడి దగ్గరికి వస్తున్నప్పుడు ఎలా ఉందట అంటే ఎంత అందంగా తయారై, కామరూపి కదా, అందంగా తయారై సన్నటి నడుములు, చక్కటి వక్షస్థలము, చేతిలో ఒక తామరపూని ఇలా తిప్పుకుంటూ వస్తుంటే గోకులంలో ఉన్న వాళ్ళు చూసి ఆశ్చర్యపోయి వైకుంఠంలో ఉన్న మహాలక్ష్మి నడుచుకుంటూ వస్తున్నాయి ఏంటి, పొరపాటున నారాయణ పరిగెత్తుకుంటూ రాడగదేమో కోసం అని అంత వయ్యారంగా నడుచుకుంటూ వస్తుందట. అంత అందంగా ఉందట చూడడానికి. చూపరుల కళ్ళను మొత్తం ఆకర్షిస్తుంది పూతన. అలా వచ్చింది భవనంలోకి. ఆ కాలంలో ఎలా ఉండేదంటే చిన్నపిల్లవాడు ఉన్నప్పుడు కొంచెం దూరంగా తల్లి ఉన్నప్పుడు పాలు ఇవ్వాలంటే ఎవరైనా ఇచ్చేవాడు. కాబట్టి ఉయ్యాల్లో ఉన్నాడు మనవాడు, పాలు ఇవ్వాలని వస్తుంది. మనవాడు చూశాడు పూతన వస్తుంది, రా అన్నాడు. కళ్ళు తెరిచి ఉంచుతామా అంటే ప్రమాదం. ఎందుకంటే అరవిందలోచనం. ఆయన ఎన్ని అవతారాలు ఎత్తనేయండి, ఆఖరికి వరాహ అవతారం ఎత్తనేయండి, మత్స్యావతారం ఎత్తనేయండి, కుర్మావతారం ఎత్తనేయండి, ఎన్ని మార్చుకున్నా కళ్ళను మాత్రం మార్చుకోలేడు. మీరు ఏ అవతారం తీసుకోండి, మహావరాహ స్ఫుటపద్మలోచన అని వరాహావతారంలో చెప్తారు కదా. రామో రాజీవలోచన. మీరు ఎక్కడైనా తీసుకోండి, రామ కమలపత్రాక్ష, కృష్ణ కమలపత్రాక్ష. కన్నులు మాత్రం మార్చలేరు. కాబట్టి పొరపాటున ఓపెన్ చేసి ఉంటే ఈ నేత్ర సౌందర్యాన్ని చూసి ఆ వచ్చిన పని మర్చిపోతుంది. పాపం ఆమె ఏదో ఇవ్వాలని వస్తుంది, ఇది స్వీకరించాలి కదా, ఇది స్వీకరించాము మోక్షం ఇవ్వాలి అని కళ్ళు కాస్త ఇట్లా సగం మూసున్నాడు అనమాట. దగ్గరకు వచ్చింది, తీసుకుంది, పాలు వచ్చింది. మన వాడికి ఆకలి ఎక్కువ, లాగాడు, లాగేశాడు, జీవాత్మ కూడా లోపలికి వచ్చేసింది. పాలతో పాటుగా జీవాత్మ కూడా లోపలికి వచ్చేసింది. ఎప్పుడైతే శరీరం నుంచి జీవాత్మ వెళ్ళిపోతుందో ఆ కామరూపం కాస్త వెళ్ళిపోయి అసలు రాక్షస రూపం వస్తుంది. భేల్ మన ఒక్కసారి ట్రాన్స్ఫారం పేరు శబ్దం వచ్చి కొన్ని యోజనాల పాటు రాక్షస శరీరం పడిపోయింది. దహనం చేయాలి కదా. అందరూ భయపడ్డారు. నందగోపాల అని పిలిచేశారు. అందరూ వచ్చేసాడు. ఏమైంది? రాక్షసి. కృష్ణుడికి ఏమైనా అయిందా? కృష్ణ ఇస్ సేఫ్. అందరూ వచ్చారు, తైలం పోశారు, దహనం చేశారు. రక్త మాంసాలతో ఉన్నటువంటి రాక్షస శరీరం నుంచి దుర్గంధం రావాలి, కానీ చక్కటి పరిమళం వస్తుంది, గంధం లాంటి పరిమళం. ఎలా? పరమాత్మ యొక్క స్పర్శ వల్ల. పవిత్రాణం పవిత్రయ్యో అలా పూతన. ఈ పూతన వృత్తాంతాన్ని చెప్పితే లోపల గోపిగా అమ్మో పూతన వచ్చేస్తుందా, కృష్ణుడికి ఏమవుతుందో అని భయపడనే వస్తుందేమో అని ఈ పూతన వృత్తాంతాన్ని చెప్పారు. కళ్ళ చెగడం కళక్కళకాలు వచ్చి యశోద ఆ పని ఈ పని చేసుకోవడం కోసం ఈ పిల్లవాడిని నిద్ర పట్టుకొని ఉంటుంది, కాసేపు ఆ బండి కింద పడుకోబెట్టింది, ఈ మీద పని కోసం వెళ్ళి పిల్లవాడి కాస్త మళ్ళీ ఆ రాక్షసుడు కంసుడు అలా చెప్పాడు. శకటాసుడు వచ్చాడు, ఈ బండి మీద ఆవేశించున్నాడు. ఏం చేశాడు వాడు? కృష్ణుడు వస్తాడు, కింద పడుకుంటాడు, మన అమాంతం కాస్త కింద పడిపోదాం, సంహరించేద్దాం. ఈయన కాస్త ఆకలి ఎక్కువ, పాల కోసం ఏడ్చాడు, ఏడ్చి కాళ్ళు చేతులు కలిపాడు, ఈ పాదం కాస్త ఆ బండి తగిలింది, అది ఎక్కడికో ఢామ్ అని పెరుగుతుంది, పెద్ద శబ్దం. కంసుడు వచ్చాడు, ఏమైంది అని గోకులు అడిగితే కృష్ణుడు దన్నాడు, బండి వెళ్ళిపోయింది. బుద్ధుందా అందుకే అన్న, అంత చిన్నపిల్లవాడు అంత వేగెళ్ళిపోతుందా? మేము అదే చూసామన్నాను, మేము అదే చూసామన్నాను. మన ఆచార్య చమత్కారంగా చెప్తారు, మీరు వైకుంఠం వెళితే మీకు డౌట్ అక్కర్లేదు, మీరు తిరుపతి విన్నారు కాబట్టి ఖచ్చితంగా వైకుంఠం వెళ్తారు. వైకుంఠం వెళితే అక్కడ ఆ బండి చక్రం కనపడుతుంది. కృష్ణుడు తడితే కనపడలేదు, మళ్ళీ ఉన్న చక్రం అవన్నీ పోయి వైకుంఠంలో ఉన్నాయి. ఈ చక్రం కనపడితే ఓ కృష్ణుడు తన చక్రాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి కదా. ఆ శకటాసుడు వచ్చాడు అంటే అమ్మో శకటాసుడు వాళ్ళు ఎక్కడ గోపికలు అంటే ఏంటి, వాళ్ళకి ఏమైపోయినా పర్వాలేదండి.
వాళ్ళకి ఏమైపోయినా పర్వాలేదు. కృష్ణుడికి ఏమన్నా కొంచెం బాధ కలుగుతుంది అంటే మాత్రం మనసు కరిగిపోతుంది, తట్టుకోలేరు వాళ్ళు. కాబట్టి ఈ వృత్తాంతాన్ని చెప్తే అమ్మో భయపడి కృష్ణుడికి ఏమవుతుందో, ఈజ్ కృష్ణ సేఫ్ అని పరిగెత్తుకుంటూ వస్తుందేమో అని ఈ వృత్తాంతాన్ని చెప్పారు. అయినా రాలేదు. నాకు తెలుసులే కృష్ణుడు సేఫ్గా ఉన్నాడు. తెల్లవారు తినడానికి ఇంకేంటి గుర్తు చెప్పండి. అమ్మా, మునులు యోగులు అందరూ కూడా ఈ పశువుల కొట్టాలో పడి ఉన్నారు. ఎందుకున్నారు? వాళ్ళు తపస్సు చేసుకోవాల్సిన అడవుల్లో కదా. అడవుల్లో ఏముందండి? ఏం లేదు. యోగి ఉద్యాన గమ్యం. యోగులు హృదయంలో ధ్యానించి ఎవరిని పొందాలనుకుంటారో ఆ పరమాత్మయే కృష్ణుడిగా ఈ బృందావనంలో అవతరించారు. ఈయన ఎప్పుడు ఆవుల్ని కాలుస్తూ ఉంటాడు. ఉదయం తెల్లవారింది అంటే దూడల్ని విప్పుతాడు, ఆవులను తీసుకుని అడవులకు వెళుతాడు. ఈ కృష్ణుడు చూడడం కోసం ఈ మునులు యోగులు వచ్చారు. ఇక్కడ పశువుల కొట్టాల్లో కాపలాలు ఉంటూ పడుకొని ఉన్నారు. తెల్లవారు కాగానే కృష్ణుడు చూస్తారు, కృష్ణుడితో వెళ్ళిపోతారు. మరి తెల్లవారేటప్పుడు ఏం చేయాలండి మనం? తెల్లవారగానే లేస్తున్నప్పుడు కాస్త భూమిని తాకుతున్నప్పుడు పాదాలు ఒకసారి భూదేవి నమస్కారం చేసుకోవాలా లేదా? చేసుకొని హరినామాన్ని 7 సార్లు చెప్పాలంటారు. ఎందుకు చెప్పాలి? హరి హరతి పాపాని దుష్టచిత్తేరపి స్మృత అనిచ్చయాపి సంస్పృష్టో దహత్యేవ హి పావక. తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా దీపం కాలుస్తుంది. అలాగే తెలిసి చెప్పినా తెలియక చెప్పినా హరినామము అనేక పాపాలని తీసివేస్తుంది. కాబట్టి హరినామం చెప్పాలి. కాబట్టి యోగులు మునులు తెల్లవారింది కాబట్టి వాళ్ళందరూ లేస్తూ లేస్తూ హరినామం చెప్పారు. మనందరం ఒకసారి హరినామం చెప్తాము 7 సార్లు. చెప్పండి. హరి 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 హరి. మనం చెప్తే శబ్దం వచ్చిందంటే 5 లక్షల గోపికలు ఉన్నటువంటి బృందావనంలో అందరూ లేచి ఒకసారి హరి 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 అంటే హరి అన్న పేరు రవం, పెద్ద శబ్దం. అరవం అంటే ఏంటి? శబ్దం అనమాట. ఈ ద్రావిడంలో తమిళనాడు నుంచి వచ్చే వాళ్ళకి అరవం వాళ్ళండి అంటారు, గట్టిగా మాట్లాడతారండి. గట్టిగా మాట్లాడతారు కాబట్టి అరవం వాళ్ళండి అంటారు. గట్టిగా మన తెలుగు వాళ్ళు కూడా మాట్లాడతారు అనుకోండి, కానీ స్పష్టంగా వాళ్ళకి ఆ పేరు ఎన్నబడ్డారు కదా. అందుకే ఏది మాట్లాడదు గట్టిగా మాట్లాడతాం. అందుకని వాళ్ళు అరవాలండి పేరు అరవం, పెద్ద శబ్దం. మీరు వినలేదా? ఆ శబ్దాన్ని మేము విని ఒకరి గోపికి ఏముంది తెల్లవారినంటే ఏమిటి గుర్తు అంటే ఇంతమంది మునులు యోగులు హరి 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 అంటే ఆ శబ్దం మా చెవుల ద్వారా వెళ్ళి మా హృదయంలోకి వెళ్ళి మా హృదయం చల్లబడింది, మేము లేచాము వచ్చాము, నువ్వు లేవాల్సింది అని ఈ పాసంలో గోపి గారు ప్రార్థించారు. రేపు రోజున మరికొన్ని విశేషాలు. అబ్బా 8:19 డాట్. శ్రీమత్తే విష్ణు చిత్తార్య మనోనందనే దవే నందనందన సుందర్యై గోదాయే నిత్యమంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామణమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఆళ్వారం பெருமானார்ஜியே திருவடிகளே శరణం. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. స్వస్తి. మంగళాశాసనాలు భాస్కరాచార్య స్వామి వారు ఈరోజు ప్రసాదం దాసం కొంచెం ఎక్కువ పెట్టాలి, ఎందుకంటే 8:20 మీరు అన్నారు, 8:20 స్టార్ట్ చేసినారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఓహో భాగ్యం, భాగ్యం భోగ్యం 2 ప్రసాదాలంట. ఓహో, ఆహా.